హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ అండ్ కలెక్షన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను రండి. దీనికోసం ముందుగా సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఆనియన్స్ అండి, అలాగే 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. నేను గుడ్లని ముందుగానే బాయిల్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ హీట్ అయిందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టి కట్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా ఫ్రై అవుతున్న ఎగ్స్ని ఇంకొక సైడ్కి తిప్పుకుందామండి స్లోగా. ఎగ్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకున్నామండి. ఎగ్స్ని పక్కన పెట్టుకున్నాము. అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేస్తుంది కదండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాము. ఆనియన్స్ కాస్త లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము. ఆనియన్స్ వేగాయండి. నేను ఆల్రెడీ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. నేను ఇప్పుడు అదే వెల్లుల్లి కారాన్ని యూజ్ చేస్తున్నాను. నేను ఈ వెల్లుల్లి కారాన్ని ఒక 2 టీ స్పూన్ల వరకు వేస్తున్నాను. దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒక నిమిషం పాటు వేగనిద్దాము. ఇది వేగుతుంది కదండి. ఇందులోనే ఒక బాయిల్డ్ ఎగ్ని ఈ విధంగా సన్నగా తిరిగి వేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల.
ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుతున్నాను. ఇది వేగుతున్నప్పుడు కాస్త వాటర్ వేస్తున్నానండి. 1 నిమిషం పాటు ఉడకనిద్దాము. మీకు ఇంకాస్త కారం కానీ సాల్ట్ కానీ వేసుకోవాలనిపిస్తే మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది కుక్ అవుతున్నప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్ని కూడా వీటిపైన సర్దుకున్నాను. వాటర్ అంతా ఎగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేటట్టు ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకున్నాము. ఒకసారి దాన్ని తిప్పుకుందామండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది. నోటికి ఏది రుచిగా లేనప్పుడు ఈ విధంగా మీరు చేసుకొని ఒకసారి చూడండి. చాలా 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 బాగుంటుంది. ఆల్మోస్ట్ రెడీ అయినట్టే అండి. ఇంకొక 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. రెడీ అయినట్టే అండి. చివరగా కొత్తిమీర వేస్తున్నాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయినట్టే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.